అందరికీ దసరా శుభాకాంక్షలు. వేగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. గత 9 రోజుల పాటుగా దేవి నవరాత్రులు పూర్తి చేసుకొని అమ్మవారు అనేక రూపాల్లో ప్రజలకి దర్శనమిస్తూ భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నేడు ఈ రోజు విజయదశమి కావడంతో భక్తులందరూ కూడా దేవాలయాలకి తిరుగుతూ తమ యొక్క మొక్కులను కొలువు తీర్చుకునేందుకు దేవాలయంలోకి వచ్చారు. అందరు భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధతో అమ్మవారిని పూజించుకుంటూ తమ యొక్క ఈ యొక్క సంవత్సరం ఈ జీవితంలో అందరికీ సుఖ సంతోషంతో బతుకు ఇదే విధంగా తమ కుటుంబాలు కూడా సుఖ సంతోషంతో జీవించాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటున్నటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఇప్పటికే దేవాలయానికి ఉదయం నుంచే భక్తులందరూ కూడా అనేక మంది కూడా రావడం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి సంబంధించినటువంటి దేవాలయానికి వస్తున్నటువంటి ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని దేవాలయానికి సంబంధించినటువంటి దేవాలయ అర్చకులు కావచ్చు, అదేవిధంగా దేవాలయానికి సంబంధించిన కమిటీ ఏదో కమిటీ పెద్దలు కూడా భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అమ్మవారిని కూడా ఇక్కడ అనేక రూపాల్లో కొలువు తిరిగినప్పటికీ ఇక్కడ భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ నేపథ్యంలోనే విజయదశమి కావడంతో ఈ రోజు భక్తులందరూ కూడా తమ యొక్క వాహనాలకి శక్తి పూజ చేసుకొని ఈ శక్తిని సముపార్జించుకునే విధంగా కూడా అందరూ కూడా శక్తిని ఉపాసన చేసుకునే విధంగా బండ్లకు తమ యొక్క వాహనాలకు కూడా ఇక్కడ శక్తి పూజ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో పాటుగానే భక్తులందరూ కూడా ఇక్కడ దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారిని మొక్కులు తమ యొక్క మొక్కులను కోరుకునే విధంగా తమ యొక్క మొక్కులను తీర్చుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మనం చూడొచ్చు, విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ అందరూ కూడా భక్తులందరూ కూడా ఉదయం నుంచి కూడా తమ యొక్క కోరికలు తీర్చుకునేందుకు ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. అందరూ కూడా చాలా యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మనము ఈరోజు విజయదశమి కావడంతోనే విజయదశమి రోజు దశమి ఈరోజు సాయంత్రము శమి పూజ పూర్తి చేసుకుని శమి యొక్క పూజలో ఉన్నటువంటి జమ్మి చెట్టుకు పూజ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ జమ్మి చెట్టుకు సంబంధించిన ఆకు పత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ పత్రాలను ఒకరికొకరు అందించుకొని ఒకరికొకరు రక్ష అనే విధంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ శమి వృక్షాన్ని కూడా అందరూ కూడా పూజ చేసుకొని మహాభారతంలో చెప్పినట్టుగా ఉన్నటువంటి పాండవులు కౌరవులు కూడా ఇక్కడికి పూర్తి చేసుకున్న తర్వాత నేపథ్యంలోనే అర్జునుడు శమి వృక్షం పైన తమ యొక్క ఆయుధాలను పెట్టుకొని ఆయుధాలకు పూజ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి శమి ప్రకారాలను కూడా ఒకరికొకరు తీసుకొని ఒకరికొకరు రక్షగా ఉండేటువంటి ఒక ఆనవాయితీ కూడా పురాణ కాలం నుంచి కూడా మనకు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ రోజు విజయదశమి కావడంతో ఈ సంవత్సరం మొత్తం కూడా విజయం సాధించాలి అని చెప్పేసినటువంటి భక్తులు కోరుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కూడా ఏర్పడకుండా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లు కూడా దేవాలయం సంబంధించినటువంటి కమిటీ పెద్దలు కూడా అర్చకులు కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి దేవాలయంలో కూడా తమ యొక్క ఆయుధ పూజ చేసుకుంటూ వాహనాలకు కూడా శక్తి పూజ చేసుకుంటూ దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో కూడా ప్రతి దేవాలయంలో భక్తులందరూ కూడా తమ యొక్క మొక్కులను తీర్చుకునే విధంగా ఈ సంవత్సరం మొత్తం విజయం సాధించాలని చెప్పేసి కోరుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.